యూపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సమాజ్వాదీ ముక్కలవటం ఖాయమైంది. ఇప్పుడు పోటీ అంతా సైకిల్ గుర్తు కోసమే. ఇన్నాళ్లు పార్టీని నడిపించిన ములాయం అది తనదే అంటున్నారు. మరోవైపు పార్టీ మొత్తాన్ని నెమ్మదిగా తన చేతుల్లోకి తీసుకుంటున్న అఖిలేష్ కూడా తామే సైకిల్ సవారీ చేస్తామని ధీమాగా చెప్తున్నాడు. ఎన్నికల వేళ సమాజ్వాదీ చీలిపోయే స్థితికి చేరటం ఆ పార్టీ కార్యకర్తలను కలవరపెడుతోంది. తండ్రి తనయులిద్దరూ పట్టుదలకు పోతుండటంతో ఈ సమస్య తెగేదాకా వెళ్లింది. మెజార్టీ ఎమ్మెల్యేల సాయంతో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన అఖిలేష్ మొత్తం పార్టీని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తండ్రి వెంట ఉన్న కొందరు సీనియర్ నేతలను తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అవినీతి చరిత్ర లేని వారిని తన వైపు తిప్పుకుని ప్రజల్లోకి తాను చేస్తున్నది సరైనదే అనే సంకేతాలు వెళ్లేలా ప్రయత్నిస్తున్నారు అఖిలేష్. ఎన్నికల్లో తాను ప్రకటించిన జాబితాలో ఉన్నవారు తమ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించుకోవాలని అఖిలేష్ సూచించారు. మరోవైపు చీలిక స్పష్టమైపోవడంతో పార్టీ గుర్తు సైకిల్ కోసం పోరాటం మొదలైంది. అది తమకు చెందుతుందంటే తమదే అని రెండు వర్గాలు వాదిస్తున్నాయి. పార్టీపై పట్టు కోల్పోతున్న వ్యవస్థాపకుడు ములాయం సైకిల్ గుర్తును కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సోదరుడు శివపాల్ యాదవ్, పార్టీ నేత అమర్ సింగ్ జయప్రద్తో కలిసి ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిశారు. సమాజ్వాదీ పార్టీ ఎన్నికల చిహ్నం తాను ఏర్పాటు చేసిందని, దానిపై తనకే పూర్తి హక్కులు ఉంటాయని ములాయం సింగ్ అంటున్నారు. లండన్ నుంచి ఢిల్లీకి వచ్చిన అమర్ సింగ్ న్యాయ నిపుణులతోనూ మంతనాలు చేస్తున్నారు. అఖిలేష్ వర్గం కూడా సైకిల్ గుర్తు తమదేనంటోంది. తమదే అసలైన సమాజ్వాదీ పార్టీ అని వాదిస్తున్న అఖిలేష్ వర్గం మంగళవారం రామ్ గోపాల్ యాదవ్ ను ఢిల్లీ పంపుతోంది. పార్టీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఆయన ఎన్నికల సంఘానికి ఇస్తారు. పార్టీ రాజ్యాంగం ప్రకారమే తాము జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామనడానికి ఆధారాలు, వీడియో రికార్డింగ్ సమర్పిస్తారు. 25 ఏళ్ల క్రితం పార్టీ రాజ్యాంగం తయారీలో కీలక పాత్ర పోషించింది రామ్ గోపాల్ యాదవే. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ములాయం ఖండించినప్పటికీ పార్టీలో పరిణామాలతో ఆయన తీవ్రంగా కలత చెందుతున్నట్లు తెలుస్తోంది. రాత్రి ఆయన బీపీ పెరిగిపోవడంతో డాక్టర్ల బృందం ప్రత్యేక పరీక్షలు నిర్వహించింది. ఇటు ములాయం ఆరోగ్యంపై ఎవరూ మాట్లాడవద్దని తన వర్గం నేతలకు అఖిలేష్ సూచించారు.